దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ భక్తి ఈ దినాల్లో ఎలా ఉంది? దేవుని యందు భక్తి మనుషులకు ఏ విధంగా ఉంది? ఈ ప్రపంచాన్ని, మనుషులను గమనిస్తే భక్తి అనేక రకాలుగా ఉంది. లాభకరంగా కొంతమంది మార్చుకుంటున్నారు, స్వార్థపరంగా కొంతమంది ఉంటున్నారు. కొంతమంది వారి స్వనీతి క్రియలు నెరవేర్చుకుంటాకు, డాంబికాలు చూపించుకోవటానికి రకరకాలుగా దైవభక్తిని మార్చేసి వారి ప్రయోజనాల కొరకు దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నట్లుగా, దేవుని పేరు చెప్పి దోచుకుంటున్నట్టుగా కొంతమంది అయితే డబ్బును దోచుకుంటున్నారు, కొంతమంది అధికారాన్ని దోచుకుంటున్నారు. రకరకాలుగా ఈ దినాన భక్తి ఉంటుందండి. అయితే దైవ భక్తి అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటే అది ప్రయోజనకరము, గొప్ప లాభంగా ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఆ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి అంటే సంతృప్తి, హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా తృప్తి చెందుతాం చూసారా, అది సంతృప్తి. ఈ సంతృప్తికరమైనటువంటి భక్తి మనము చేసినప్పుడు అటు దేవునికి ఇష్టకరంగాను, ఇటు నీ మనస్సుకి ఇష్టకరంగా నువ్వు చేసినప్పుడు అది గొప్ప లాభ సాధనమై ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన ప్రజలారా, ఈ దినము దైవభక్తి ఎలా ఉంది? ఏ రీతిగా నువ్వు భక్తి చేస్తున్నావు? దేని కొరకు నువ్వు మందిరానికి వెళుతున్నావు? ఈ భూ సంబంధమైనవి ఆశించి దేవుని వద్ద వాటిని సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో నువ్వు మందిరానికి వెళ్తున్నావా? లేదా దైవజనుల మెప్పు, ప్రజల మెప్పు, ఘనతలు కావాలని డాంబికంగా ప్రవర్తించడానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావా? లేదా ధనాన్ని సంపాదించుకోవటానికో మరొకటి ఏదో ఆశించి నువ్వు దేవుని సన్నిధికి వెళితే అది వ్యర్థమే ప్రియులారా. సంతుష్టి సహితమైన దైవభక్తి చేయాలి. మనం సంతుష్టి సహితమైన మనం దైవభక్తి మనం చేసినట్లయితే అది గొప్ప లాభ సాధనంగా మనకు మార్చబడుతుందండి. అది దేవుడు మెచ్చాలి, మన హృదయంలో కూడా సంతృప్తి ఉండాలి. మన హృదయము, మన అంతరాత్మ మన మీద దోషారోపణ చేయకూడదండి. అది దోషారోపణ చేస్తే మనం పాపం చేసినట్లే. వాక్యంలో ఈ రీతిగా రాయబడింది కదా, నీ ప్రవర్తన ఈ విధంగా ఉంది, నీ ఉద్దేశాలు ఏంది ఈ విధంగా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉండేయండి, నీ క్రియలు ఎలా ఉండేయండి అని వాక్యము అంతరాత్మ మనకి గుర్తు చేసి దాన్ని మన మీద ఆరోపణ చేస్తే అది పాపం. అది గొప్ప లాభ సాధనంగా ఉండదు, కానీ నష్టంగానే ఉంటుంది. అయితే సంతృప్తికరమైనటువంటి దైవభక్తి చేయాలి. మన హృదయము సంతోషించాలి. మన అంతరంగ పురుషుడు సంతృప్తి పడాలి. మన అంతరంగ పురుషుడు సంతృప్తి పడుతూ దేవుని సంతోషపెడుతూ దేవుని వాక్య ప్రకారంగాని దైవభక్తి మనం చేసినట్లయితే గొప్ప లాభ సాధనంగా మార్చబడుద్ది. సంతోషభరితంగా మనం ఉంటాం. ఈ ఇహమంది భూలోకములను సంతృప్తిగా ఉంటాము. చనిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో చేరి సంతోషంగా ఉంటాం ప్రియులారా. కాబట్టి సంతృష్టికరమైన దైవభక్తిని చేద్దాము. గొప్ప లాభాన్ని పొందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.